ఎంపీ శివప్రసాద్కు కౌంటర్ ఇచ్చారు అమర్నాథ్ రెడ్డి. మంత్రి పదవుల కోసం రోడ్డు మీదకు వచ్చి రచ్చ చేయవద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబుతో మాట్లాడాలని సూచించారు అమర్నాథ్ రెడ్డి. విషయాలు కూడా దాని ప్రకారం మాట్లాడితేనే గౌరవంగా ఉంటుంది. ఒక పార్టీలో ఉండేటప్పుడు పార్టీకి సంబంధించిన నాయకుని పైన మనం చేసేటువంటి విమర్శలు ఏ సందర్భంలో చేయాలా, ఆ పార్టీలో ఏ రకంగా చేయాలా, మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే, ఒకవేళ నాకు మంత్రి పదవి కావాలనుకుంటే ఏ రకంగా ఆయనకు ప్రొజెక్ట్ చేసుకోవాలా, లేదా ఇంకేదైనా లబ్ధి కావాలంటే ఏ రకంగా దానిపైన చేసుకోవాలనే దానిపైన ఒక పద్ధతి ఉంటుంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా గారి ప్రోగ్రాంకు ఇన్విటేషన్ లేదనేది తప్పు. ఎందుకంటే సీఎం గారు నన్ను పిలిచి మాట్లాడడం లేదనేది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వెలగపూడిలో ప్రతిరోజు 3 గంటల నుంచి కూడా సీఎం గారు అందరు శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకు అందుబాటులో ఉంటున్నారు. మేము వెళ్తున్నాం కాబట్టి నేరుగా పోయి ఎవరైనా కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. అందులో ఈ చిత్తూరు జిల్లాలో మెంబర్గా ఉన్నప్పుడు, ఆయన ఈ జిల్లాలో మనం ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు ఉండరు. నేరుగా వెళ్ళి ఏ సమయంలో అయినా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, అవకాశం, అధికారం ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మాకున్నాయి.